ఫార్ములా ఈ రేసింగ్ కేసులో ఇవాళ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరవుతున్నారు. ఇప్పటికే ఆయన ఇంటి నుంచి బయలుదేరి తెలంగాణ భవన్ చేరుకుంటారు. తెలంగాణ భవన్కి పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరూ ఇప్పుడిప్పుడే చేరుకోవడం జరుగుతుంది. దాని తర్వాత ఆయన తెలంగాణ భవన్ నుంచి నేరుగా ఏసీబీ కార్యాలయానికి వెళ్తారు. తెలంగాణ భవన్కి దగ్గరలోనే ఏసీబీ కార్యాలయం ఉంటుంది. సో తెలంగాణ భవన్ నుంచి 10 గంటలకు ఏసీబీ కార్యాలయానికి చేరుకుంటారు. ఇది రెండవసారి విచారణకి హాజరు కావడం కేటీఆర్. గతంలో ఒకసారి ఏసీబీ విచారణకి హాజరయ్యారు. దాని తర్వాత ఈడీ విచారణకి హాజరయ్యారు. మొన్న కేటీఆర్ అమెరికా పర్యటన కంటే ముందు జూన్ 2 రోజు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఎన్ఆర్ఐ విభాగం ఆధ్వర్యంలో అక్కడ ఒక పార్టీ వేడుకలను చేసింది. సో దానికి హాజరవ్వడానికంటే ముందే ఏసీబీ ఎంక్వైరీకి రావాలన్నట్టుగా ఆయనకి నోటీసులు రావడం జరిగింది. అయితే ఆయన లండన్ అదేవిధంగా అమెరికా పర్యటన ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన దాని తర్వాత హాజరైతా అని చెప్పారు. సో మొన్న మళ్ళీ సోమవారం రోజు విచారణకి హాజరు కావాలని ఏసీబీ నుంచి నోటీసులు వచ్చినటువంటి నేపథ్యంలో ఇవాళ ఆయన ఏసీబీ విచారణకి హాజరవుతున్నారు. సో అందులో భాగంగానే ఆయన ఇంటి నుంచి బయలుదేరారు. తెలంగాణ భవన్ చేరుకుంటారు. కాసేపట్లో తెలంగాణ భవన్ నుంచి అక్కడ ఉన్నటువంటి పార్టీ నాయకులు కార్యకర్తలతో మాట్లాడిన తర్వాత ఆయన ఏసీబీ ఎంక్వైరీకి హాజరవుతారు. సో ఇది రెండవసారి విచారణకి హాజరు కావడం అనేది. ముఖ్యంగా ఈ ఫార్ములా ఈ కేసుకి సంబంధించినటువంటిది గతంలో చాలాసార్లు తెలంగాణ భవన్ వేదికగానే కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. అసలు ఈ కేసులో ఏం జరిగింది ఏంటి అనేటువంటిది, అసలు అవినీతికి సంబంధం లేనటువంటి శాఖ, అవినీతికి సంబంధం లేనటువంటి కేసులో అవినీతి నిరోధక శాఖ కేసు నమోదు చేయడం ఏంటి అనేటువంటిది కూడా ఆయన ప్రశ్నించడం జరిగింది. అంతా ట్రాన్స్పరెంట్గా ఉంది. ఎక్కడి నుంచి డబ్బులు వెళ్ళాయి, ఎక్కడికి డబ్బులు వెళ్ళాయి అనేటువంటి విషయంలో కూడా చాలా ట్రాన్స్పరెంట్గా ఉంది. ఇందులో ఎట్లాంటి అవినీతికి ఆస్కారం లేదు. కేవలం ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే నాకు నోటీసులు ఇస్తుంది అనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇదివరకు ఈ రేస్లు గతంలో వివిధ దేశాలలో జరిగినాయి. వివిధ దేశాలలో జరిగినప్పుడు కూడా ఆ ప్రభుత్వాలు దానికి సంబంధించి ఏ విధంగా చేశాయి అనేటువంటి విధంగానే తెలంగాణ ప్రభుత్వం కూడా అదే దాన్ని ఫాలో అవడం జరిగింది అనే విషయాన్ని కూడా ఆయన గతంలో చాలా సందర్భాలలో స్పష్టం చేశారు. ఒక రోజైతే తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ పెట్టి చాలా క్షుణ్ణంగా అసలు ఈ కేసు ఏంటి, దానికోసం ఎక్కడి నుంచి ఎక్కడికి నిధులు వెళ్ళాయి, ఏం జరిగింది దాని విషయంలో అనేటువంటి చాలా విషయాలను చాలా స్పష్టంగా ఆయన తెలంగాణ సమాజానికి చెప్పడం జరిగింది. అయినా సరే రకరకాలుగా చాలాసార్లు నోటీసులు ఇచ్చి విచారణకి పిలుస్తుంది. దీంట్లో అసలు ఏం కేసు లేదు అనేటువంటి విషయాన్ని కూడా ఆయన చాలా సందర్భాలలో చెప్పారు. ఈరోజు గతంలో ఏసీబీ విచారణకి హాజరైనప్పుడు కూడా అసలు ఇందులో అవినీతే జరగలేదు అనే విషయాన్ని స్పష్టంగా ఏసీబీ అధికారులకి ఆయన చెప్పినట్లుగా ఏసీబీ విచారణ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన ప్రెస్తో మాట్లాడుతూ చెప్పారు. సో ఈరోజు మళ్ళీ ఒకసారి రెండవసారి ఆయన పోబోతున్నారు ఏసీబీ అధికారుల ముందుకు పోయినటువంటి సందర్భంలో కూడా ఆయన అదే విషయాన్ని స్పష్టం చేయబోతున్నట్లుగా ఇప్పటికే చెప్పడం జరిగింది. ఆయన ఉదయం కూడా ఒక ట్వీట్ వేశారు. ఎన్ని విచారణలు చేసినా, ఎన్ని కమిషన్లను మా మీదికి పంపినా కూడా ఎట్టి పరిస్థితుల్లో మీరు ఇచ్చినటువంటి హామీల విషయంలో మేము వెనక్కి తగ్గేది లేదు. మీరు ఇచ్చినటువంటి 420 హామీలను, 6 గ్యారంటీలను ఎప్పుడు ఇస్తారు అని ప్రజల పక్షాన అడుగుతూనే ఉంటాము. ప్రజల పక్షాన ప్రశ్నిస్తున్నందుకే మా పైన కేసులు పెడుతున్నారు అనేటువంటి విషయాన్ని ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. ఇవాళ విచారణకి హాజరైనటువంటి సందర్భంలో కూడా అదే విషయాన్ని, అసలు ఈ కేసు విషయంలో ఏం లేదు అనేటువంటిదే ఆయన మళ్ళొకసారి అధికారుల ముందు చెప్పబోతున్నారు. ఎన్నిసార్లు విచారణలకు పిలిచినా, లేదు అంటే ఎన్ని కేసులు పెట్టినా సరే వాళ్ళు ఇస్తామన్నటువంటి హామీల విషయంలో మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటాము అనే విషయాన్ని కూడా చాలా స్పష్టం చేయడం జరిగింది. గతంలో కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు ఆయన, ఎక్కడి నుంచి డబ్బులు వెళ్ళాయి, ఎక్కడికి డబ్బులు వెళ్ళాయి, గవర్నమెంట్ నుంచి వెళ్ళినటువంటి డబ్బులు వాళ్ళకి రిసీవ్ అయ్యింది అని వాళ్ళు చెప్పారు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదంతా కూడా ఈ రేసింగ్కి సంబంధించింది. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దీర్ఘకాలికంగా ఒక ఒప్పందం చేసుకుంది వాళ్ళతో. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని కొనసాగించలేదు కాబట్టే నష్టం జరిగింది. కానీ కొనసాగిస్తే బాగుంటుండే. కానీ ఏదైనా నష్టం జరిగింది అంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి విధానాల వల్లే. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం దీనికోసం చేసినటువంటి పనుల వల్ల ఎట్లాంటి నష్టం జరగలేదు అనేటువంటిది ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నారు చాలా రోజుల నుంచి. ఆ రేస్ని అదేవిధంగా కొనసాగిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం బాగుంటుండే. కానీ వీళ్ళు కొనసాగించకుండా దాంట్లో ఏమో జరిగింది అనేటువంటి విధంగా, దాంట్లో ఏదో అన్యాయం జరిగింది, దాంట్లో ఏదో అవినీతి జరిగింది అనేటువంటి విధంగా పోర్ట్రే చెయ్యాలి అని ప్రభుత్వం చూస్తుంది. కానీ అందులో అవినీతి జరగలేదు అనేటువంటి విషయం చాలా స్పష్టమవుతుంది. ఎందుకంటే అధికారులు కావచ్చు, లేదు అంటే దాని మీద ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది అని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి
రోజు నుంచి చెప్తుంది. అంటే దగ్గర దగ్గర 18 నెలలైంది. 18 నెలల నుంచి కేవలం మాటల ద్వారా మాత్రమే చెప్తున్నారు, కానీ అందులో ఏమీ లేదు అనే విషయం అందరికీ తెలుసు అనేటువంటిది బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. సో ఈరోజు ఏసీబీ విచారణలో కూడా అదే విషయాన్ని కేటీఆర్ స్పష్టం చేయబోతున్నారు అని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చెప్తున్నారు. ఆయన విచారణకి హాజరవుతున్నటువంటి నేపథ్యంలో చాలామంది తెలంగాణ భవన్కి చేరుకుంటున్నారు. కేటీఆర్ కూడా తెలంగాణ భవన్కి కాసేపట్లో వస్తాడు. వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి ఏసీబీ విచారణకి పోతారు. లాస్ట్ టైం విచారణకి వెళ్ళినప్పుడు దగ్గర దగ్గర 10-10:30 గంటలకు వెళ్తే సాయంత్రం 6 గంటలకు ఆయన విచారణ ముగిసింది. ఈరోజు 10 గంటలకే ఏసీబీ విచారణకి పోబోతున్నారు. ఎన్ని గంటలకు విచారణ క్లోజ్ అవబోతుంది ఏంటి అనేటువంటిది తర్వాత మనకి తెలుస్తుంది.